రేవంత్ రెడ్డి భారత సమిట్ పై కేఏ పాల్ తీవ్ర విమర్శలు. పేరుకు భారత సమిట్, ఒక్క భరతుడు రాలేదు అని స్పష్టం చేసిన కేఏ పాల్. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీధర్ పై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయం. 74 మంది సభ్యుల మద్దతు తీర్మానం నెగ్గినట్లు కార్పొరేటర్ల వెల్లడి. హైదరాబాద్ లో భారత సమిట్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పేరుకు భారత్ సమ్మిట్, కానీ ఒక్క భరతుడు రాలేదు అంటూ సదస్సు నిర్వహణ తీరుపై ఆయన పలు ఆరోపణలు చేశారు. ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారని పాల్ మండిపడ్డారు. I am shocked for Ravant Reddy's 100 crore Bharat Summit inviting 200 countries, presidents and prime ministers. Not one came, not one billionaire out of 3,000 billionaires. This is Congress Summit or Global Bharat Summit. He took all the proposal from me. Puri chusi nakkalu vaata pettukunnattu undi. ఈ రేవంత్ రెడ్డి సమిట్, భారత్ సమిట్, గ్లోబల్ పీస్ సమిట్. నేను గ్లోబల్ పీస్ సమిట్ పెడతానంటే ఒప్పుకొని బిలియనీర్స్ ని, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ని తీసుకొద్దామని ఈ మధ్యన సల్మాన్ ఖుర్షీద్ కూడా నా ఢిల్లీలో హోటల్లో కలిశారు. ఏమైంది? ఒక్క ప్రెసిడెంట్ వచ్చాడా? ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా? ఒక్క గ్లోబల్ సెలబ్రిటీ వచ్చాడా? 3000 మంది బిలియనీర్లో ఒక్క బిలియనీర్ వచ్చాడా? ఒక్క కంపెనీ వచ్చిందా? అంటే వీళ్ళు కాంగ్రెస్ షో చేసుకోవడం. కాంగ్రెస్ సమిట్ అని పెట్టుకొని కొలంబియా నుంచట, అర్జెంటీనా నుంచట ఎప్పుడో ఫార్మర్ మినిస్టర్లు. ఎంత సిగ్గుచేటు! రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశాన్ని సర్వనాశనం చేసేసిన సమిట్ ఇది, ఈ భారత్ సమిట్. పేరుకి భారత్, ఒక్కడ భరతుడు రాలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకుంటే ఇక్కడ టర్కీలో ఎలాంటి సమిట్ పెట్టావు? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమిట్లు పెడుతున్నావు అర్థం చేసుకోండి. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఎంత ఘోరంగా నువ్వు హిందూ చంపడిశారు. కనుక శాంతి రావాలన్నా, గ్లోబల్ పీస్ రావాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా పాలన రావాలి, పాలన మారాలి. మీ అందరూ కమిటీలు వేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నగర పాలన సంస్థ జీవీఎంసీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. ఈ పరిణామంతో కూటమి సభ్యులు సంబరాలు చేసుకున్నారు. డిప్యూటీ మేయర్ శ్రీధర్ అవినీతి, అరాచక పాలనకు చమరగీతం పాడామని వారు వ్యాఖ్యానించారు. ఈ విజయంతో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైందని పలువురు కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన డిప్యూటీ మేయర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎలాగైతే మన మేయర్ మీద సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందో, ఈరోజు అదేవిధంగా డిప్యూటీ మేయర్ పైన కూడా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ అయింది. కోరానికి ఎంతమంది సభ్యులు కావాలో అంతమంది సభ్యులు కూడా హాజరయ్యి ఆ డిప్యూటీ మేయర్కి వ్యతిరేకంగా అందరూ కూడా చేతులెత్తి వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేసిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా ఉన్న ఎవరైతే జియాని శ్రీధర్ ఈ రోజు నుంచి ఆయన డిప్యూటీ మేయర్గా ఆ తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోతా ఉన్నారు. మనం చెప్పుకున్నాం, ఏదైతే 4 ఏళ్ల క్రితం
ఇక్కడ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక అన్డెమోక్రటిక్గా వాళ్ళకున్న గవర్నమెంట్ పవర్ ఉపయోగించి ఆ రోజు ఎన్నికల్లో ఎక్కడ కూడా ఒక పారదర్శకంగా జరగకుండా డబ్బు మద్యం అలాగే అన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చి ఆ రోజు ఎన్నికల్లో అన్ని అక్రమాలు పాల్పడి ఈరోజు గ్రేటర్ వైజాగ్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవడం జరిగింది వైసీపీ పార్టీ. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా జీవీఎంసీలో పరిపాలన ఎలా సాగిందో చూసాం. మరి మొన్న ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ అందరిలో కూడా వచ్చిన మార్పు నేపథ్యంలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, దాన్ని మొన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం, అదే స్ఫూర్తితో ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా అవిశ్వాసం పెట్టి విజయం సాధించడం జరిగింది. మరి ప్రజల ఆకాంక్షలకి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఆ సిటీ ఆఫ్ డెస్టినీ లాంటి విశాఖపట్నంలో పరిపాలనలో కానీ ముఖ్యంగా ప్రజల నిత్యావసర కార్యక్రమాలు అటు శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే రోడ్లు డ్రైనేజ్ లాంటి కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జీవీఎంసీ భూమిక చాలా చాలా ప్రధానమైంది. దానికి ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి, ఒక పార్టీ నాయకత్వం వహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ఆధ్వర్యంలో మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ అన్నీ కూడా తీసుకొని ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా దీన్ని ఒక విశాఖపట్నం కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఐటీ డెవలప్మెంట్, దాంతోపాటు విశాఖపట్నం నగరాన్ని మన భారతదేశంలోనే ఒక మంచి కార్పొరేషన్గా తీర్చిదానికి అందరూ కూడా సహకరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మంచి రోజులు విశాఖపట్నంకి వచ్చాయని చెప్పి తెలియజేస్తూ లోకల్ ఎమ్మెల్యే గారు సంతకం తీసుకుని అది కొంచెం ఓవర్లుక్ అయింది. అందుకని నేను గంటా శ్రీనివాసరావు గారికి నా యొక్క క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఫిలిం నగర్ క్లబ్ ఇప్పుడు ఇంకా మేనేజ్మెంట్ కమిటీ కూర్చుంటుంది, మేనేజ్మెంట్ కమిటీలో డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్ ప్రాసెస్ అంతా మళ్ళీ కొత్తగా మొదలవ్వాలి. పాత ఎలక్షన్ ప్రాసెస్ రద్దు అయింది. ఇప్పుడు కొత్త ప్రాసెస్లో మళ్ళీ డిసైడ్ చేస్తుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరుగుతోన్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ హెచ్ఐసిసికి బయలుదేరారు. So our opposition really does not know how to listen, because they already have all the answers. They know exactly what is supposed to be done. And this is completely flawed, because it is the people who know what has to be done. And if there is one thing that we have failed at with all the social media and all the modern communication methods, it is that we have, as politicians, failed to deeply listen to what our people are trying to tell us. And this is the space where we can really operate, because our opponents have completely vacated this space. They're not there. They don't exist there. Telangana has a rich history, tradition, culture, and heritage. We were part of state called Andhra Pradesh and fought for many decades for separate state. The leadership for education came from students, trade union workers, farmers, and women. It's because of their fight we got separate state. However, for 10 years, dreams and aspirations of people were not fulfilled. They were deeply disappointed. When Congress government got elected, expectations were high. Our government has simple mantra: fulfill dreams of every section of society, especially students and youth, farmers, women, and oppressed castes. We have long with Adani, Ambani, and big corporates in running these solar plants, EV buses, and have shops in the highest street retail
at Shilparamam. In fact, we have scheduled a visit to this amazing facility where they are making products and displaying and selling them to world market. You will see their faces, happy and proud, because they own businesses next to top global companies like Microsoft, Google, HCL, Infosys, etc. House is a matter of pride. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసినా ఇబ్బందులకు గురి చేసినా తాను కానీ పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తి లేదని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ ఈ సమావేశం ద్వారా సంకేతాలు పంపారు. తెగు అంటే ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు. కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలను ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. అల్లాడుతూ ఉన్నారు. పెట్టుబడి సహాయం కింద కనీసం జగన్ ఉంటే 13,500 ఇచ్చేవాడు. జగన్ పోయాడు, 26,000 ఈయన ఇస్తానన్నాడు, ఆ 26,000 కూడా గాలికి ఎగిరిపోయింది అని చెప్పి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడుని తిట్టుకుండా తిడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా భారత్ చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన 100 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అందరూ అండగా ఉండాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. చాలా మంది మన బెహల్గాంలో జరిగినటువంటి సంఘటన అందరూ తెలిసింది. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని రోజ్గార్ మేళను వాయిదా వేయాలని చెప్పి ఆలోచన మోడీ లేదు. ఇది కూడా దేశ అభివృద్ధిలో ఒక భాగస్వామి. మీ అందరి జాబ్స్ ఇవ్వడం కూడా, మీ అందరి జాబ్స్ ఇవ్వడం కూడా ఒక మంచి ఆలోచన. కాబట్టి ఈరోజు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనం సీరియస్గా ఈ కార్యక్రమం తీసుకుంటాం. చాలా మంది తుపాకీ ద్వారా ఏదో సాధించాలని చెప్పి తుపాకీ చేతబట్టిన వారందరూ కూడా ఆ తుపాకీకే బలైపోయిన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం. వాళ్ళ అమాయక ప్రజలను ఏదో సంబంధ వ్యక్తులను ఎలా హత్య చేయడము ఇక్కడ దుర్మార్గం కూడా కాదు. ఈ దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఓరులేని పాకిస్తాన్ వంటి దేశం ఈరోజు భారతదేశం మీద ఏ విధంగా పలగొట్టిందో మనం చూస్తున్నాం కదా. తప్పదు, దీన్ని పాకిస్తాన్ భరించాల్సిందే. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలను ఏ విధంగా మనం ఉపయోగించరాదు. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీకి అండగా ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులకు తోడు వారాంతం కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. పిల్లా పాపలతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. శనివారం ఉదయం నాటికి 26 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారని అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతరం పాకిస్తాన్ పౌరుల విషయంలో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. పాక్ పౌరుల వీసాలను రద్దు చేయడంతో పాటు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన సోదాల్లో పాకిస్తాన్కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి కేంద్రం శుభవార్త వినిపించింది. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం 2వ విడత నిధులు కేంద్రం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్లకు ఈ నిధులను కేటాయిస్తారు. జనాభా వారీగా కేటాయింపులు ఉంటాయి. మరోవైపు ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. మే 2న ప్రధాని ఏపీకి రానున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి భారీగా నిధులు కేటాయించడం విశేషం. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్,
అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషులు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే చేసిన డ్యామేజ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి. ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 4వ రోజున దావోస్ అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి తమ కేబినెట్లోని మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని అన్నారు. శుక్రవారం ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులంతా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి తన పదవికి ఎక్కడా ముప్పు వాటిల్లుతోందన్న భయం పట్టుకుందని, అందుకే నిత్యం భయపడుతూ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. Did you tap the phones of Absolutely opposition not, leaders? but I am asking you another question. Ask Revanth Reddy. It's my day to ask the questions. आप दिबंग हो, मैं दबंग हूं, मैं भी बोलूंगा. ठीक है, तो मैं यही बोलूंगा कि रेवंत रेड्डी जी आज उनके खुद के मिनिस्टर्स के, खुद के एमएलएस के और खुद ऑपोजिशन लीडर्स के फोन टैप कर रहे हैं. मैं आरोप लगा रहा हूं, आप उनसे पूछिए. मैं एक चीज आपको आज कहता हूं, मैं यहीं पे बैठूंगा. अगर आप यहीं पे हो, कल तक मैं यहीं पे बैठूंगा. लाई डिटेक्टर ला दीजिए, रेवंत को भी बुलाइए, मुझे भी बुलाइए. मैं लाई डिटेक्टर टेस्ट लूंगा खुलेआम लाइव कि हम జిల్లా పర్యటనలో భాగంగా మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ టీడీపీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక అని అన్నారు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశానని, కొందరు జాలర్ల ఆదాయం కూడా కాజేస్తున్నారని తెలిపారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులను తీసుకొస్తామని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామని సీఎం వెల్లడించారు. నేను ఆలోచించిన తర్వాత 14వ సంవత్సరం 15వ సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఒక 10,000 ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు. ఫిష్ ఆంధ్ర అన్నారు, 300 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏ మత్స్యకారుడి జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్లు వేశారు. దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతమని వ్యంగ్యంగా అన్నారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచేసి హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీకి సుస్వాగతమని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు సంధించారు.
ఏపీలో గత 5 ఏళ్లు జగన్ తుగ్లక్ పాలన సాగించారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. అభివృద్ధిని గాలి కొదిలేశారని విమర్శించారు. అమరావతిలో 64,000 కోట్లతో అభివృద్ధి పనులు పునః ప్రారంభిస్తున్నామని, మరో 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ పార్కుని చేయటం కూడా చాలా చక్కగా చేశారు. పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు, ఒక్కటి కూడా వదలకుండా. పార్కు సైజ్ చాలా చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు. కలర్స్ కూడా పిల్లలకి నచ్చే కలర్స్ వేశారు. నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న 110 మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లేకులు కావచ్చు, వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరు కూడా డెవలప్ చేయాలని అనేక పార్లు డెవలప్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్వహణ చేస్తుంది. పార్కులో పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేయాల వదిలేశారు. మెయింటెనెన్స్ చేయకుంటే ఎక్విప్మెంట్ ఉండదు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను. ఒక సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇక్కడ 46 పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే, రూరల్ కాకుండా. రూరల్లో కూడా తిరుగుతాను, నేను ఎమ్మెల్యే ఇద్దరం తిరుగుతాం. ఈ యొక్క 46 పార్కులకి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ నెలాఖరు లోపల వీలైనంత వరకు పిల్లలకి హాలిడేస్ 23 నుంచి ఇచ్చారు. 23 నుంచి వాళ్ళు హాలిడేస్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయమన్నాను. అధికారులు మ్యాక్సిమం కంప్లీట్ చేశారు. కొన్ని ఫైనల్ టచెస్లో ఉన్నాయి. అవి ఆ కొరవ కూడా ఈ నెలాఖరు కంప్లీట్ చేయడం జరుగుతుంది. 47 వార్డులు 47 వార్డులో 1 లక్ష లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం. ఇవాళ ఈవినింగ్ 54వ డివిజన్లో మరొక 1 లక్ష ఇనాగ్రేషన్ చేస్తున్నాం. తర్వాత రాబోయే మంత్ ఎండింగ్ లోపల కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక 1 లక్ష, ఇది సిటీలో 3 లక్షలు, ఇది అయింది కావచ్చు. అలా ఒక పక్క రాష్ట్రంలో